సో 9వ తరగతి జీవశాస్త్రం ఈరోజు మనము జీవుల్లో వైవిధ్యము వర్గీకరణ అనే పాఠ్యాంశాన్ని మనం చర్చించుకుందాం. అయితే జీవుల్లో వైవిధ్యము వర్గీకరణ మనం చూసినప్పుడు వైవిధ్యం అంటే ఏంటో మనకు తెలియాలి. వైవిధ్యం అంటే ఏంటిది? ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడాలనే వైవిధ్యం అని అంటారు. ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడాలు. ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడాలంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానవ జాతి తీసుకోండి. మానవ జాతి తీసుకుంటే హోమోసెపియన్ అనే దాంట్లో హోమో అనేది ప్రజాతి, సెపియన్ అనేది జాతి. కాబట్టి ఈ హోమోసెపియన్ అనే దాంట్లో ఇప్పుడు మన అందరం కూడా అంటే అమెరికా, ఆస్ట్రేలియా ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా సేమ్ మానవ జాతి కిందకే వస్తారు. కాబట్టి ఇప్పుడు మనం మనుషులందరం ఒకటే అయినప్పటికీ మళ్ళీ మన లోపల చాలా తేడాలను మనం గమనించవచ్చు. ఒక్కొక్కరి హైట్ కావచ్చు, వెంట్రుకల లోపల సాఫ్ట్, కర్లీ హెయిర్, ముక్కు, కంటు, కనిరెప్పలు, చేతి బొటన వేలు, వేలి ముద్ర, ఇలా చాలా రకాల తేడాలు ఉంటాయి. అలాంటి తేడాలను వైవిధ్యం అని అంటాం. మరి ఈ వైవిధ్యానికి వర్గీకరణకు సంబంధం ఏంటి అంటే, ఈ వర్గీకరణ అనేది ముఖ్యంగా రెండు లక్షణాలను ఆధారంగా చేసుకొని చేయడం జరుగుతుంది. ఏంటి అవి? వంశపారంపర్యంగా వచ్చే కొన్ని లక్షణాలు మరియు ఆ జీవులు ఎలా పరిణామం చెందాయో తెలిపే అంశాలు. ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేస్తాం. మరి ఈ వర్గీకరణ చేసేటప్పుడు వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేప విత్తనాన్ని మీరు నాటండి. వేప విత్తనాన్ని నాటినప్పుడు మరి ఏ మొక్క మొలకెత్తుతుంది? ఖచ్చితంగా వేప మొక్క మాత్రమే మొలకెత్తుతుంది. మరి ఈ వేప మొక్క సంబంధించి జాతి లక్షణాలు ఆ వేప విత్తనంలో DNA రూపంలో కూడా అంటే జన్యు పదార్థ రూపంలో కూడా ఉంటాయన్నమాట. కాబట్టి తల్లిదండ్రుల లక్షణాలు సంతానానికి అందజేయడాన్ని వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలని అంటారు. ఆ విధంగా ఈ జనకతర లక్షణాలు సంతాన తరానికి వచ్చినప్పుడు ఆ వాటిలో యాజ్ ఇట్ ఈజ్ గా కాకుండా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తుంటాయి అన్నమాట. అందుకే ఈ జీవ పరిణామం అనేది జరిగింది. మరి ఆ జీవులు ఎలా పరిణామం చెందాయి అని అంటే, ఇప్పుడు మనం మానవుల్లో కనుక తీసుకున్నప్పుడు మానవుల్లో ఆధునిక మానవుని యొక్క శాస్త్రీయ నామం ఏమో హోమో సెపియన్. మరి మన పూర్వీకుల యొక్క శాస్త్రీయ నామాలు కనుక మనం చూసినట్లయితే హోమో ఎరెక్టస్ అని, హోమో నియాండర్తలెన్సిస్ అని, హోమో హ్యాబిలిస్ అని, ఈ విధంగా మనం రకరకాల అంటే క్రమక్రమంగా ఒక తరం తర్వాత ఇంకో తరం తర్వాత ఈ విధంగా పరిణామం చెందడం అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా అంటే ఒక జనాభా అన్నప్పుడు మరి ఇక్కడ మళ్ళీ జనాభా అంటే ఏంటో మనకు తెలుసుకోవాలి. జనాభా అంటే ఏంటిది? ఒకే జాతి జీవుల సమూహాన్ని మనం జనాభా అని అంటాం. ఒకే జాతి జీవుల సమూహం అంటే ఇప్పుడు మనం భారతదేశం జనాభా మనం చూసినప్పుడు భారతదేశంలో కూడా దాదాపుగా 130 కోట్ల మానవ జనాభా ఉంది. ఈ విధంగా అంటే ఒకే జాతి జీవుల యొక్క సంఖ్యను మనం తీసుకున్నప్పుడు వాటిని మనం జనాభా అంటాం. ఈ జనాభాలో కూడా ఈ వంశ పారంపర్యంగా వచ్చే లక్షణాలు, తర్వాత ఆ జీవులు ఏ విధంగా పరిణామం చెందాయనే లక్షణాలను ఆధారంగా చేసుకుని వాటిని కొన్ని సమూహాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సమూహాలుగా ఏర్పరచడాన్ని వర్గీకరణ అని అంటాం. మరి ఈ వర్గీకరణ అనేది ముఖ్యంగా అంటే ఈ పోలికలు, భేదాలు మరియు పరిణామ క్రమం ఈ మూడింటి పైన ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని రకాల మొక్కల యొక్క పత్రాలను మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ పత్రాలు మనం తీసుకున్నప్పుడు అన్ని పత్రాలు ఒకే ఆకారంలో కానీ ఒకే పరిమాణంలో కానీ లేవు. అన్నిట్లో కామన్ గా ఉండే లక్షణం మనకి ఏం కనబడుతుందంటే ఆకుపచ్చగా ఉండే లక్షణం అనేది కామన్ గా కనబడుతుంది. సో దాన్ని మనం పోలిక కిందకి తీసుకుంటాం. భేదాలు చూసినప్పుడు ఏంటిది? ఇగో ఈ ఆకు లోపల ఈనెల వ్యాపనం ఏ విధంగా ఉంది, ఇగో ఈ ఆకు లోపల ఈనెల వ్యాపనం ఏ విధంగా ఉందని మనం చూసినప్పుడు ఈనెల వ్యాపనంలో కనుక చూసినప్పుడు వాటిలో కూడా వేరు ఈనెల వ్యాపనాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే వేప మరియు కరివేప ఈ రెండు మనం తీసుకున్నట్లయితే మన వేప ఆకు తర్వాత కరివేపాకు రెండు కూడా ఒకే రకంగా మనకు కనిపిస్తాయి. కానీ వాటి యొక్క పరిణామ క్రమం వేరుగా ఉంటుంది కదా. కాబట్టి ఈ విధంగా ఈ పోలికలు మరియు భేదాలు తర్వాత పరిణామ క్రమంపై ఆధారపడి జీవుల వర్గీకరణ చేయడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ పరిణామం అనే పదాన్ని మనం చాలా సందర్భాల్లో వాడుతూ ఉన్నాం. మరి పరిణామం అనేది ఏంటిది? వాంఛిత మార్పుల ప్రక్రియ. వాంఛిత మార్పుల ప్రక్రియ అంటే ఏంటంటే జీవ పరిణామ క్రమంలో ప్రతి జీవి తనకు కావలసిన లక్షణాలను సంతరించుకుంటుంది. తనకు కావలసిన లక్షణాలను సంతరించుకోవడాన్ని ఈ వాంఛిత మార్పులు అని అంటాం.
ఈ వాంఛిత మార్పులు అనేటివి ఎక్కువగా అభివృద్ధి చెందిన కొద్దీ ఆ జాతి ఎక్కువగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఒకవేళ వాంఛిత మార్పులు కనుక లేకపోయినట్లయితే ఆ జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఒక అడవిని తీసుకున్నప్పుడు ఒక అడవిలో చిరుతపులి ఉంటుంది, అదే అడవిలో జింక కూడా ఉంటుంది. మరి ఇప్పుడు జింకను వేటాడి చంపాలంటే చిరుతపులి వేగంగా పరిగెత్తాలి, చిరుతపులి నుంచి తప్పించుకోవాలంటే జింక అంతకంటే వేగంగా పరిగెత్తాలి. మరి ఈ పరిగెత్తే లక్షణం కనుక చూసుకున్నట్లయితే ఒక తరం తర్వాత ఇంకొక తరము ఈ జింకల్లో కనుక వేగంగా పరిగెత్తే లక్షణం కనుక అభివృద్ధి చెందింది అనుకోండి, ఆ జాతి ఈ ప్రకృతిలో కూడా మనుగడను సాగించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ చిరుతపులి కంటే వేగంగా పరిగెత్తే లక్షణాలను సంతరించుకోలేకపోతే అవి వాటి బారిన పడి అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏ జీవిని తీసుకున్నా కూడా ఆ జీవి లోపల ఈ ప్రకృతి లోపల తనకు కావలసిన లక్షణాలను అది మార్పు తెచ్చుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ వర్గీకరణ మనం చూసినప్పుడు జంతువులు మరి ఏ విధంగా ఉన్నాయి, మొక్కలు ఏ విధంగా ఉన్నాయని మనం చూసినప్పుడు, ఇప్పుడు మొక్కల్లో కూడా మనం కనుక చూసినట్లయితే మొక్కల్లో కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మీకు బాగా తెలిసిన మొక్కలు మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ మొక్కజొన్న మొక్క, వరి మొక్క, తర్వాత గడ్డి మొక్క తీసుకోవడం జరిగింది. ఇక్కడ శనగ మొక్క, బఠానీ మొక్క, వేరుశనగ మొక్క తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మనం కొన్ని లక్షణాలు అంటే ఏంటి వేరు వ్యవస్థ అనే లక్షణాన్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ పైన ఉండే మొక్కజొన్న, వరి, గడ్డి లోపల ఉండే వేరు వ్యవస్థను పరిశీలించండి. అదేవిధంగా కింద ఉన్న శనగ, బఠానీ, వేరుశనగ మొక్క లేక వేరు వ్యవస్థను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఒక ప్రధానమైన వేరు అనేది కనబడడం లేదు. అన్ని వేర్లు కూడా ఆ కాండం నుంచి అక్కడి నుంచి బయలుదేరడం అనేది జరుగుతుంది. ఇలాంటి వేరు వ్యవస్థ మనం పీచు వేరు వ్యవస్థ అని అంటాం. ఈ విధంగా ఇక్కడ కూడా పీచు వేరు వ్యవస్థ ఉంది, ఇక్కడ కూడా పీచు వేరు వ్యవస్థ ఉంది. మరి ఇక్కడ కనుక చూసినట్లయితే ఒక ప్రధానమైన ఒక తల్లి వేరు అనేది ఉంటుంది. ఈ తల్లి వేరు నుంచి అనేకమైన పిల్ల వేర్లు అనేటివి ఏర్పడుతూ ఉన్నాయి. ఇది ఎందులో తీసుకున్నా కూడా ఈ విధంగా ప్రధానమైన తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది, తర్వాత దానికి పిల్ల వేర్లు అనేటివి ఏర్పడతాయి. ఇలాంటి వేరు వ్యవస్థ మనం తల్లి వేరు వ్యవస్థ అని అంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఒక వేరు వ్యవస్థ అనే లక్షణం తీసుకున్నప్పుడే కొన్ని మొక్కలు ఈ విధంగా ఉన్నాయి, కొన్ని మొక్కలు ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఒక గింజ లోపల ఉండే దళాల సంఖ్యను మనం తీసుకున్నప్పుడు మొక్కజొన్న కనుక తీసుకున్నట్లయితే అందులో ఒకే ఒక దళం ఉంటుంది. వరి తీసుకున్నా కూడా మనం రోజు అన్నం తింటున్నాము, ఆ వరి గింజ ఒకే ఉంటుంది. శనగ, బఠానీ, వేరుశనగ తీసుకున్నప్పుడు మనం దాన్ని గట్టిగా ఉత్తినప్పుడు దాంట్లో కూడా 2 బీజ దళాలు రావడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని మొక్కలు ఏకదళ బీజాలు గాను, కొన్ని మొక్కలు ద్విదళ బీజాలు గాను ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అంటే మొక్కలు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇక్కడ కేవలం 2 లక్షణాలు మనం తీసుకొని చూసినట్లయితేనే భేదాలు మనకు కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఈ మొక్కకు భేదాలు మనం చూసినాం. ఇందులోనేమో పీచు వేరు వ్యవస్థ కనపడుతుంది, ఇందులోనేమో తల్లి వేరు వ్యవస్థ కనపడుతుంది. మరి ఈ 2 మొక్కల్లో సాధారణంగా ఉండే లక్షణం ఏంటి? వీటి యొక్క పత్రాలు హరిత రంగు, ఆకుపచ్చ రంగులోనే ఉన్నాయి, వీటి యొక్క పత్రాలు హరిత రంగులోనే ఉన్నాయి. ఈ విధంగా మనం పోలికలు, భేదాలు మనం చూసుకోవచ్చు. ఓకే, మరి ఇంకా ఈ లక్షణాలే కాకుండా ఈనెల వ్యాపనం కానీ, వేరు వ్యవస్థ కానీ, గింజల్లోని దళాల సంఖ్య కానీ, అవి పుష్పించుతున్నాయా, పుష్పించడం లేదా, అట్లాంటి అనేకమైన లక్షణాలను ఆధారంగా చేసుకుని ఈ మొక్కల్లో కూడా వర్గీకరణ చేస్తాం. మరి జంతువులను మరి ఏ లక్షణాలను ఆధారంగా చేస్తాము? ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన లక్షణాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా చాలా లక్షణాలు మనము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వర్గీకరణ చేయడానికి. మరి జంతువులను తీసుకున్నట్లయితే వాటి కణాల సంఖ్య, అవి ఏకకణ జీవుల, బహుకణ జీవుల, కణజాల స్థాయి ఏ విధంగా ఉంది అంటే వాటి యొక్క జీవక్రియలు కణ స్థాయిలో జరుగుతున్నాయా, కణ అవయవ స్థాయిలో జరుగుతున్నాయా, అవయవ వ్యవస్థ స్థాయిలో జరుగుతున్నాయా, ఏ విధంగా జరుగుతున్నాయి అనే లక్షణాన్ని. తర్వాత శరీర కుహరం కనుక తీసుకున్నట్లయితే శరీర కుహరం ఉందా, శరీర కుహరం లేదా, ఒకవేళ శరీర కుహరం ఉంటే అది నిజమైన శరీర కుహరమా, విద్యా శరీర కుహరమా, నిజమైన శరీర కుహరం కనుక ఉంటే అది ఏ విధంగా ఏర్పడింది, ఓకే, అంటే ఈ మధ్య స్థరం చీలడం ద్వారా ఏర్పడిందా, లేకుంటే అంతర్వేషణ స్థలం నుంచి ఏర్పడిందా, ఈ విధంగా కొన్ని లక్షణాలు మనం పరిగణలోకి తీసుకుంటాం. అంతేకాకుండా శరీర అవయవాల యొక్క అమరిక కూడా, అంటే ఇప్పుడు పక్షులు ఎగరగలుగుతున్నాయి, చేపలు నీటిలో ఈదగలుగుతున్నాయి, ఆ విధంగా కొన్ని లక్షణాలను తీసుకున్నప్పుడు. తర్వాత పృష్ఠవంశం ఉందా అంటే మనం వెన్నుముక అభివృద్ధి చెందిన జీవుల లోపల ఈ పృష్ఠవంశం అనేది వెన్నుముకగా ఏర్పడడం అనేది జరిగింది. ఈ విధంగా పృష్ఠవంశం ఉందా, ఉంటే ఏ విధంగా ఉంది, ఒకవేళ లేకపోతే ఎందుకు లేదు, ఇట్లాంటి లక్షణాలు మనం ఆధారంగా చేసుకొని జంతువులను వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఈ జీవుల లోపల వైవిధ్యము మరియు వర్గీకరణ మనం తీసుకున్నట్లయితే
వైవిధ్యం ఇప్పుడు ఈ రోజు మనము వైవిధ్యం అంటే ఏంది మనకు తెలిసింది, వర్గీకరణ ఎందుకోసం చేస్తాం మనకు తెలిసింది, తర్వాత వర్గీకరణ చేయడానికి ప్రధానమైన లక్షణాలను ఏ విధంగా తీసుకుంటాము, పరిణామం అంటే ఏంటి, తర్వాత మొక్క లోపల ఏ లక్షణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేస్తాము, జంతువులను వర్గీకరణ చేయడానికి ఏ లక్షణాలను ప్రధానంగా ఆధారంగా చేసుకుంటామనే ఉదాహరణలు మనము చూసాము. ఓకే, ఈ విధంగా మనము చూడడం అనేది జరిగింది. ఈ రోజు ఈ జీవుల లోపల వైవిధ్యము వర్గీకరణ అనే పాఠ్యం భాగము మొదటి భాగం మాత్రమే, తర్వాత భాగం మరి తర్వాత క్లాస్ లో మనం చూద్దాం.